దానివల్ల ఏం కలుగుతుందనా? అంటే శని మహాత్ముడు కొంచెం ఉపసంహరిస్తాడు. శని మహాత్ముడు కొంచెం ఉపసంహరిస్తాడు ఇలా చేస్తే. దీపం పెట్టి ముందు ఆయన తర్వాత ఆయన చుట్టూ ఇది నవధాన్యాలు. దీంట్లో నవధాన్యాలు, నవధాన్యాలతో నల్లగొడ్డలో కట్టి ఆయనకి దీపం పెడితే కొంచెం ఉపశమనం. తర్వాత ఆయన చుట్టూ తిరిగి నువ్వుల నూనెతో ఆయనకి అభిషేకం చేస్తే ఇంకా కొద్దిగా ఇంకా వాళ్ళ కోరికలు కొన్ని తీరే అవకాశం. ఓకే. ఇది వచ్చి ఇది వరకు 60 రూపాయలు. ఈ బాండిల్లో బాండిల్తో పాటు 60 రూపాయలు. అంటే ఇది మనకెవరు ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోవాలి. ఎక్కువ పెట్టేసి వెళ్ళిపోతాం. అదైతే 20 రూపాయలు. ఓకే ఓకే ఓకే. నువ్వు ఎందుకు పెద్దది తీసుకున్నావు? పెద్దగా అంటే ఒక 3 వారాలు ఇలా పెడదాం అనుకుంటున్నాను. ఓకే ఓకే. అంటే నేను అనుకున్నాను పెద్దగా చేస్తే బాగుంటుంది దేవుడికి అని. ఒక 3 వారాలు ఇలా పెడదాం అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ మనమే వెలిగించాలా? నిజం చెప్పాలంటే అసలు అది తాకని కూడా తాకూడదు. ఇంకొకరు పెట్టి ఒకరు పెట్టినా ఏరు తాకూడదు. గణేశ్వరాయ నమ. శ్రీ నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పెన్నా నది తీరాన రుద్రభూమి సన్నిధానాన వెలిసి ఉన్న శ్రీ కర్మఫలదాత శనేశ్వర స్వామి క్షేత్రంలో, ఈ క్షేత్రంలో ప్రతి శనివారం రోజు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తైలాభిషేకం జరుగుద్ది. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు అన్నదానాలు, అన్నప్రసాదాలు జరుగుతాయి. ఇక్కడ వసతి తక్కువగా ఉన్న దానివల్ల భక్తులు కొంచెం ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఏంటంటే కొంచెం ఇక్కడ వసతి కల్పించి భక్తులు ఎవరన్నా ఇక్కడ షెడ్లు పరంగా కానీ చుట్టూరు ప్రహరీ పరంగా కానీ ఈ క్షేత్రానికి కొంచెం వసతి కల్పిస్తే ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. నడిచేదానికి కూడా ఏంటంటే ఈ ఎండాకాలం కొంచెం కాళ్ళు కాలుతూ ఉంటాయి. వాటికి కూడా పాటలు లేదంటే వాళ్ళ స్తోమతకి తగ్గట్టు ఏమైనా చేసుకున్నారంటే ఈ క్షేత్రం దినదిన వృద్ధి అవుతుంది. వాళ్ళ కుటుంబం కూడా అదేవిధంగా ఈ క్షేత్రం ఎలాగా వృద్ధి అవుతుందో వాళ్ళ ఆ దాతల కుటుంబాలు కూడా అలాగ వృద్ధి అవ్వాలని చెప్పి శనేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. వైశాఖ అమావాస్య మే 16వ తేదీ సందర్భంగా ఈడ స్వామివారి జయంతి అంటే స్వామివారి పుట్టినరోజు. ఆ రోజు వచ్చి ఈడ అనేక విధాలుగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. పూర్ణాహుతులు ఇస్తాం ప్రతి ఒక్కరికి. ఈ క్షేత్రమే లోక కళ్యాణం కాబట్టి లోక కళ్యాణార్థం అందరినీ సమానంగా చూస్తాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు పూర్ణాహుతులు వచ్చి సంవత్సరానికి ఒకసారి ఇస్తాం మేము అలాగ పూర్ణాహుతులు. ఆ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరికి పూర్ణాహుతులు, అల్పాహారాలు, మామూలుగా అన్నప్రసాదాలు ఇవన్నీ అధిక సంఖ్యలో జరుగుతాయి. స్వామివారి కాడ వచ్చి చిన్న కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా స్వామి తీరుస్తాడు. అంత నమ్మకం ఉంది మాకు, భక్తులకు కూడా అంత నమ్మకం ఉంది. మీరు ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే కార్యక్రమాల్లో పాల్గొని కూర్చొని చేసుకున్న దానివల్ల స్వామి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.